ఇప్పుడు మనము జీ క్లౌడ్ గురించి నేర్చుకుందాము. సో జీ క్లౌడ్ అంటే మనం మెయిన్ గా ఎందుకు యూజ్ చేస్తాము అంటే గూగుల్ క్లౌడ్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అన్నమాట. అంటే మనము కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ద్వారా మనము గూగుల్ క్లౌడ్ రిసోర్సెస్ ని ఇంటరాక్ట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా గూగుల్ క్లౌడ్ రిసోర్సెస్ని లైక్ కంప్యూట్ ఇంజిన్ కానీ లేదంటే ఇన్స్టెన్స్ గ్రూప్స్ క్రియేట్ చేయడం కానీ డేటాబేసెస్తో ఇంటరాక్ట్ అవ్వాలి. ఇలాంటివన్నీ మనము ఓన్లీ యుఐ ద్వారానే కాకుండా సారీ మనం యుఐ ద్వారానే కాకుండా మనం ఏంటంటే కమాండ్ లైన్ ద్వారా కూడా అంటే త్రూ కమాండ్స్ మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు అనమాట. సో అది ఎలా అనేది ఇప్పుడు మనం చూస్తాము. మెయిన్ గా కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ద్వారా గూగుల్ క్లౌడ్ రిసోర్సెస్ ని ఎలా యాక్సెస్ చేసుకోగలము, ఎలా ఇంటరాక్ట్ చేయగలము అనే దాని గురించి ఈ వీడియోలో చూద్దాము. అలాగే మీకు ఈ వీడియోలో ఒక అడిషనల్ థింగ్ కూడా చూపిస్తాను. గూగుల్ క్లౌడ్ చీట్ షీట్ ఎలా ఉంటుంది, అందులో ఏ ఏ కమాండ్స్ ఉన్నాయి, అది కూడా మనము అదే గూగుల్ క్లౌడ్ కాదు జీ క్లౌడ్. ఓకే, వీ కెన్ సే జీ క్లౌడ్ చీట్ షీట్. ఓకే, సో అది కూడా మనము ఈ వీడియోలో చూద్దాము. మనం మేజర్గా ఈ జీ క్లౌడ్ని ఎప్పుడు యూజ్ చేయొచ్చు అంటే మీరు ఏదైనా ఎగ్జిస్టింగ్ రిసోర్సెస్ని క్రియేట్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, లేదు అప్డేట్ చేయాలన్నా, లేదంటే రీడ్ చేయాలన్నా, ఎలాంటి టైప్ ఆఫ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలనుకున్నా కూడా, లేదు ఇంకా డిప్లాయ్మెంట్స్ చేయాలి, అలాంటప్పుడు మన కమాండ్ లైన్ ద్వారానే ఇంటరాక్ట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనము జీ క్లౌడ్ని యూజ్ చేస్తాం అనమాట. జీ క్లౌడ్ని ఎలా యూజ్ చేయాలి, ఏ ఏ కమాండ్స్ పర్ఫామ్ చేయాలనేది చూద్దాము. ఇక్కడ మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు జీసీపీ సర్వీసెస్ కొన్ని స్పెసిఫిక్ సిఎల్ఐ టూల్స్ ఉన్నాయన్నమాట. అన్నిటికీ జీ క్లౌడే అని మనం చెప్పలేం. మనము ఇప్పుడు చూడండి, మీరు క్లౌడ్ స్టోరేజ్ తీసుకున్నారంటే క్లౌడ్ స్టోరేజ్కి జిఎస్ యూటిల్ అని ఉంటుంది. క్లౌడ్ బిగ్ క్వరీకి బీక్యూ అని యూజ్ చేస్తాం అనమాట. క్లౌడ్ బిగ్ టేబుల్కి సిబిటి అని యూజ్ చేస్తాం. అలాగే మీరు ఏదైనా క్లస్టర్స్ మేనేజ్ చేయాలి, లేదు అంటే క్లస్టర్స్ క్రియేట్ చేయాలి, ఇలాంటి టైంలో ఏం చేయొచ్చు అంటే కుబర్నెటిస్కి క్యూబ్ కెటిల్ అనేసి క్యూబ్ సిటిఎల్ ఈ సిఎల్ఐని మనం యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇలా మనకి డిఫరెంట్ మనకి సర్వీసెస్కి డిఫరెంట్ కమాండ్ లైన్ ఇంటర్ఫేసెస్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇప్పుడు మనం జీ క్లౌడ్కి చూద్దాము. జీ క్లౌడ్ మేజర్గా మనము కమాండ్ లైన్కి వెళ్ళాలి అంటే ఇప్పుడు మీరు ఇక్కడ రైట్ సైడ్ చూసారంటే యాక్టివేట్ క్లౌడ్ షెల్ అని ఉంది. ఓకే, దాన్ని మనం యాక్టివేట్ చేసుకోవాలన్నమాట ఫస్ట్. అప్పుడు మనకి ఇక్కడ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇది ఇట్ విల్ టేక్ అ లిటిల్ వైల్. ఇప్పుడు చూడండి, నాకు కనెక్ట్ అయిపోయాక నేను ఒక న్యూ విండోలో ఓపెన్ చేస్తున్నా దాన్ని. ఇక్కడ మనకి న్యూ విండోలో ఓపెన్ అయిపోయింది అనమాట. ఈ న్యూ విండోలో ఓపెన్ అయిన తర్వాత మనం జస్ట్ చూద్దాం జీ క్లౌడ్ అంటే ప్రజెంట్ ఏ వర్షన్ అనేది రన్ అవుతుంది అనేసి చూస్తాం. ఓకే, కనెక్షన్ లాస్ట్ అయిపోయిందంట. రీకనెక్ట్ చేస్తున్నాము. ఇంతకుముందు ఆల్రెడీ ఓపెన్ చేసినా కాబట్టి మనకి చాలా టైం ఉండిండే, అందుకని కనెక్షన్ అనేది లాస్ట్ అయిపోయింది. సో జస్ట్ రీకనెక్ట్ చేసుకున్నామంటే మన కమాండ్ లైన్ ప్రాంప్ట్ అనేది మనకు యాక్టివేట్ అయిపోతుంది. అది యాక్టివేట్ అయిన తర్వాత మనము క్వరీస్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. నేను ప్రెసెంట్ ఏ క్వరీస్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, సారీ క్వరీస్ కాదు, కమాండ్స్. ఓకే, ఏ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను కూడా మీకు ముందే చెప్పి తర్వాత చేస్తాను. మీకు కూడా ఒక ఐడియా వస్తుంది నేను ఏం చేస్తున్నాను అనేది. బ్లైండ్గా నా వీడియోని ఫాలో అవ్వకుండా ఓకే ముందుగానే మీరు కూడా గెస్ట్ చేయొచ్చు అనమాట. ఏ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తే ఆ కమాండ్స్కి ఏ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు, దాని అవుట్పుట్ ఎలా ఉంటుంది అనేది కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్ క్లౌడ్ వర్షన్ అంటాను. అంటే మనము జీ క్లౌడ్ అనేది ఏ వర్షన్ అనేది ఇన్స్టాల్ అయింది అనేది చూస్తాం అనమాట. తర్వాత జీ క్లౌడ్ ఇనిట్, జీ క్లౌడ్ని ఇనిషియలైజ్ చేస్తాం అనమాట. రీఇనిషియలైజ్ చేయాలన్నా లేకపోతే ఇనిషియలైజ్ చేయాలన్నా కూడా ఈ కమాండ్ని యూజ్ చేస్తాం. ఇనిషియలైజ్ చేసిన తర్వాత మనకు కాన్ఫిగ్ లిస్ట్, ఏ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయో అవన్నీ లిస్ట్ అవుట్ చేసి చూస్తాం అనమాట. సో ఈ 3 బేసిక్ కమాండ్సే ఇంపార్టెంట్. సో ఈ 3 బేసిక్ కమాండ్స్ ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే మళ్ళీ
చీట్ షీట్ లో కూడా ఏ కమెంట్స్ ఉన్నాయో కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకే. సో ఇన్నిట్లో కూడా మనకి చాలా స్టెప్స్ ఉంటాయి. అంటే ప్రాజెక్ట్ ని క్రియేట్ చేయడం, ఏ ప్రాజెక్ట్ ని ఇవ్వాలి, ఏ అకౌంట్ ద్వారా లాగిన్ అయి ఉన్నాము, అలాగే ఏ రీజియన్, ఏ జోన్ క్రియేట్ అవుతుంది. సో ఇలా మనకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా మీకు వన్ బై వన్ మీకు చూపిస్తాను. ఇక్కడ మనం క్లౌడ్ షెల్ ఎడిటర్ అనేది టైం తీసుకుంటది. ఎందుకంటే అది మొత్తం ఇనిషియలైజ్ అవ్వాలన్నమాట. సారీ, మనకు మొత్తం ఇనిషియలైజ్ అవ్వాలి కాబట్టి టైం తీసుకుంటది. 1 or 2 మినిట్స్ తీసుకుంటది. మీరు దానికి కొంచెం పేషెన్స్ గా ఉండాలి. ఉంటేనే మీకు ఇది ఓపెన్ అవుతుంది. ఓకే. సో ఓకే, మనము ఇది ఓపెన్ అయ్యే లోపల టైం వేస్ట్ కాకుండా చీట్ షీట్ చూపిస్తా ఫస్ట్. తర్వాత బ్యాక్ వచ్చేసి ఇక్కడ కమాండ్స్ అనేటివి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే చీట్ షీట్ ఓపెన్ చేస్తున్నా. ఈ చీట్ షీట్ కూడా నేను ఇక్కడనే మనకు cloud.google.com లోకి వెళ్తే ఇక్కడే మనకు చీట్ షీట్ కూడా అవైలబుల్ ఉంటుంది అనమాట. Gcloud CLI చీట్ షీట్. ఇక్కడ మీరు చూసారంటే ప్రింటబుల్ పీడిఎఫ్ అని ఉంటుంది. ఈ చీట్ షీట్ పీడిఎఫ్ నేను జస్ట్ డౌన్లోడ్ చేశాను అక్కడి నుంచి. ఇక డౌన్లోడ్ చేస్తే మనకి ఇక చూడండి డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి. ఇది చీట్ షీట్ అంటే మెయిన్ చీట్ షీట్ అంటే ఏంటి, మనం ఏ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తున్నాం, ఏ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అన్ని ఒక పేజ్ లో పెడతారు అనమాట. ఏమంటారు, డివిజన్ చేసి ఒక్కో బ్లాక్ కి అంటే కేటగరైజ్ చేస్తారనమాట. ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టార్ట్ చేయాలంటే Gcloud init అది ఎందుకు యూస్ చేస్తాము, ఇనిషియలైజ్, ఆథరైజ్ అండ్ కాన్ఫిగర్ Gcloud. ఓకే. సో నెక్స్ట్ వర్షన్ చూడొచ్చు, దాని పర్పస్ కూడా ఉంటది అనమాట మనకి ఇక్కడ. ఓకే, కాంపోనెంట్స్ ఇన్స్టాల్ చేయడము, అప్డేట్ చేయడము, ప్రాజెక్ట్ ని సెట్ చేయడము, హెల్ప్ కావాలంటే అలాగా, ఫీడ్బ్యాక్ ఎలా ఇవ్వాలి, టాపిక్స్ ఎలా క్రియేట్ చేయాలి, నెక్స్ట్ పర్సనలైజేషన్ చేయాలనుకుంటే ఓకే ఇక్కడ చూడండి కాన్ఫిగ్, గెట్ వాల్యూ, లిస్ట్, ఓకే, డిస్ప్లే ఆల్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద కరెంట్ కాన్ఫిగరేషన్, నెక్స్ట్ Gcloud config కమాండ్స్, ఫీడ్బ్యాక్, నెక్స్ట్ పర్సనలైజేషన్. నెక్స్ట్ చూడండి మనము ఐడెంటిటీ అండ్ యాక్సెస్ IAM రిలేటెడ్ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇవన్నమాట. యాప్ ఇంజన్ ఎలా డిప్లాయ్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి, అలాగే మిస్సెలినియస్ అన్నమాట. అంటే మనకి ఏవైనా ర్యాండమ్ గా కొన్ని క్వరీస్ కావాలి, ఓకే, లిస్ట్ ఆఫ్ యువర్ ప్రాజెక్ట్ లాగ్స్ ఇలాంటివన్నీ కావాలనుకుంటే ఇవి. కంప్యూట్ ఇంజిన్ రిలేటెడ్ క్వరీస్ ఇవి, జోన్స్ క్రియేట్ చేయాలన్నా, అలాగే ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేయాలన్నా, వాటిని లిస్ట్ అవుట్ చేయాలన్నా, స్నాప్ షాట్స్ క్రియేట్ చేయాలన్నా. ఓకే, నెక్స్ట్ గూగుల్ కుబర్నెటిస్ ఇంజిన్ GKE. సో కుబర్నెటిస్ ఇంజిన్ రిలేటెడ్ క్లస్టర్స్ క్రియేట్ చేయాలంటే ఎలాగా, వాటిని లిస్ట్ అవుట్ చేసుకొని చూసుకోవాలంటే ఎలాగా. ఓకే, నెక్స్ట్ ఇన్స్టాలింగ్ Gcloud CLI అది ఎలా ఇన్స్టాల్ చేస్తాము, ఫ్లాగ్స్, ఆర్గ్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఓకే, క్రెడెన్షియల్స్ రిలేటెడ్. ఇలా మనకు డిఫరెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ బ్లాక్ వైజ్, కేటగిరీ వైజ్ మనకి కమాండ్స్ అనేటివి ప్రొవైడ్ చేస్తారనమాట. సో మీకు టైం ఉన్నప్పుడు ఈ చీట్ షీట్ ని బాగా తరవ్ చేసుకోండి, అప్పుడే మీకు క్లియర్ గా కూడా అర్థమవుతుంది. ఓకే, మీకు అంటే మీరు ఎగ్జిక్యూట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అనమాట, సో అందుకని ఓపెన్ చేస్తున్నాను. మనకి ఇప్పుడు ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు నేను జస్ట్ Gcloud వర్షన్ ఏంటి, ఏ వర్షన్ మనకి ఇన్స్టాల్ అయిందో చూద్దాం ఫస్ట్. ఇక చూడండి మీకు Gcloud SDK వచ్చేసి గూగుల్ క్లౌడ్ SDK 479 ఇది యాప్ ఇంజిన్. నెక్స్ట్ మీరు అలాగే చూసంటే బిగ్ టేబుల్ ఏ వర్షన్, క్యూబ్ కెటిల్ ఏ వర్షన్, మనకు ఆల్రెడీ అన్ని ఇన్స్టాల్ అయిపోయినాయి అనమాట. GS util నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. అయితే ఇవన్నీ మేబీ మీకు స్క్రీన్ లాస్ట్ లో ఒక 1 లెటర్ స్కిప్ అవ్వచ్చు, బట్ నేను ఇక్కడ అందుకే చదువుతున్నా. ఓకే, GS util కానీ, క్యూబ్ కెటిల్ కానీ, Gcloud కానీ ఇలా మనకు అన్ని ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే Gcloud init. ఓకే, ఇక్కడ చూడండి ఫస్ట్ ఆథరైజేషన్ చేయాలన్నమాట. మనము ఆథరైజేషన్ ఇవ్వాలి. ఇచ్చామంటే ఇప్పుడు మీరు చూసారంటే గ్రీటింగ్స్ ఫ్రమ్ యువర్ కరెంట్ కాన్ఫిగరేషన్. మన కరెంట్ కాన్ఫిగరేషన్ ఏమేమి ఉందో మనకి ఇక్కడ చూపిస్తుంది. మీ అకౌంట్ ఏంటిది,
ఓకే. యూసేజ్ రిపోర్టింగ్, మీ ప్రాజెక్ట్ ఏం సెలెక్ట్ చేసుకున్నారు ప్రెజెంట్, ఇవన్నీ చూపిస్తదనమాట. ఎన్విరాన్మెంట్ ఏంటి. సో, ఇక్కడ మీరు మీకు చూసారంటే 2 ఆప్షన్స్ చూపిస్తుంది. రీఇనిషియలైజ్ దిస్ కాన్ఫిగరేషన్ అంటే ఈ ఎగ్జిస్టింగ్ కాన్ఫిగరేషన్‌ని రీఇనిషియలైజ్ చేసుకుంటారా? లేకపోతే న్యూ కాన్ఫిగరేషన్‌ని క్రియేట్ చేస్తారా అనే చాయిస్ అడుగుతుందనమాట. సో, ఇప్పుడు నేనేం చేస్తా అంటే రీఇనిషియలైజ్ అంటే సేమ్ ఎళ్ళిపోతది. మీకు అర్థం అవ్వడం కోసం ఏం చేస్తా అంటే సెకండ్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకుంటా. న్యూ కాన్ఫిగరేషన్ క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే. ఇక్కడ మీరు చూసారంటే ఎంటర్ కాన్ఫిగరేషన్ నేమ్ స్టార్ట్స్ విత్ లోయర్ కేస్ అండ్ ఓకే. కాన్ఫిగరేషన్ నేమ్ ని మనం ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నేనేం చేస్తానంటే ఇక్కడ కాన్ఫిగరేషన్ నేమ్ ని ఇక్కడికి వెళ్ళామంటే ఇప్పుడు మన ప్రాజెక్ట్ ఉంది కదా, ఈ ఐడిని ఇస్తాను డైరెక్ట్ గా. మీరు ఓకే కాపీ చేసి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మీరు ఏ అకౌంట్ చూస్ చేసుకోవాలనుకున్నారు, న్యూ అకౌంటా లేకపోతే ఎగ్జిస్టింగ్ అకౌంటా. నేను ప్రజెంట్ అయితే ఎగ్జిస్టింగ్ అకౌంట్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. లాగిన్ అయిన అకౌంట్ అన్నమాట. ఇక్కడ చూడండి, ప్లీజ్ ఎంటర్ న్యూమరిక్ చాయిస్ ఆర్ టెక్స్ట్ వాల్యూ. ఇక్కడ మనల్ని ఏం సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు, కానీ నేను సేమ్ ఎగ్జిస్టింగ్ నేమే ఇచ్చాను అనమాట. మీ ఇష్టం నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇక నేను ఇది ఉంది కదా, ఈ ప్రాజెక్ట్ ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. నంబర్ 8. డూ యూ వాంట్ టు కాన్ఫిగర్ డిఫాల్ట్ కంప్యూట్ రీజియన్ అండ్ జోన్. మీరు కావాలనుకుంటే ఎస్ అయినా ఇచ్చుకోవచ్చు, డిఫాల్ట్ గా తీసుకుంటది. లేదంటే ఎన్ ఇచ్చుకున్నారనుకోండి, అప్పుడు మనకి ఎగ్జిట్ అయిపోతుంది అనమాట. ఓకే. నేను ఇప్పుడు ఎన్ ఇచ్చా కాబట్టి నాకు ఎగ్జిట్ అయిపోయింది. అంటే ఆల్రెడీ మనకి ఇక్కడ ఏం చెప్తుంది, మీరు ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. యూ కెన్ క్రియేట్ అడిషనల్ కాన్ఫిగరేషన్స్ ఇఫ్ యూ వర్క్ మల్టిపుల్ అకౌంట్స్ అండర్ ప్రాజెక్ట్స్. ఓకే. ఇలా కావాలనుకుంటే మీరు చేసుకోండి అంటుంది. ఇక్కడ మీరు ఎన్ని ఇచ్చిన తర్వాత యువర్ గూగుల్ క్లౌడ్ ఎస్డికే ఇస్ కాన్ఫిగర్డ్ అండ్ రెడీ టు యూజ్డ్. నేను ఏం చేశాను, డూ యూ వాంట్ కాన్ఫిగర్ డిఫాల్ట్ కంప్యూట్ రీజియన్ అండ్ జోన్ అన్నారు కదా, ఇది అన్నప్పుడు నో అన్నాను. అంటే డిఫాల్ట్ కాదు అని చెప్పాను అనమాట. చెప్పిన తర్వాత మనకు జస్ట్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇది ఓపెన్ చేసిన తర్వాత మనము కావాలంటే దాన్ని రీజియన్స్ అవి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు మళ్ళీ చూపిస్తాను నేను ఇనిట్ కొట్టి. ఈసారి నేను ఎస్ కొడతా, ఏం చేస్తా చూద్దాం. ప్లీజ్ ఎంటర్ యువర్ న్యూమరిక్ చాయిస్ అంటాను. న్యూమరిక్ చాయిస్ మనకి ఏంటిది, న్యూ కాన్ఫిగరేషన్. ఓకే, న్యూ కాన్ఫిగరేషన్ క్లిక్ చేశా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేమ్, నేను ఇంతకు ముందు మనకి ఎగ్జిస్టింగ్ నేమ్ ని కాపీ చేశా. ఇక్కడ నేను వేరే నేమ్ ఇస్తున్నా, 1 అని ఇచ్చా. ఓకే. ఇచ్చిన తర్వాత చూడండి, నేను అందుకే మీకు 2 సినారియోస్ చూపిస్తున్నాను మీకు అర్థం అవడం కోసం. ఇక్కడ నెక్స్ట్ బెస్ట్ నేను ఇక్కడ 1 అనే అకౌంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ ఐడిని సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు నేను ఇక్కడ ఎస్ అంట, రీజియన్ జోన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఎస్ అన్నప్పుడు చూడండి, మీకు లిస్ట్ ఆఫ్ రీజియన్స్ జోన్స్ అన్ని చూపిస్తుంది అనమాట. మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను డిఫాల్ట్ గా 1 అని సెలెక్ట్ చేసుకుంటున్నాను, అంటే యుఎస్ ఈస్ట్ జోన్ అనేసి. ఓకే. చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ రెడీ అయిపోయాయి. ఇక్కడ చూడండి కమాండ్స్, ఇక్కడ మనము ఏమేమి క్రియేట్ అయ్యాయో మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూపిస్తుంది. యువర్ ప్రాజెక్ట్ డిఫాల్ట్ కంప్యూట్ ఇంజిన్ హ్యాస్ బీన్ సెట్ టు యుఎస్ ఈస్ట్ 1B. ఓకే. ఆ తర్వాత క్లౌడ్ ఎస్డికే is configured and ready to use. కంప్యూట్ ఇంజిన్ కమాండ్స్ విల్ యూజ్ రీజియన్ ఈస్ట్ 1 అండ్ జోన్ వచ్చేసి ఈస్ట్ 1B అనేది అలొకేట్ అయింది. ఓకే. ఈ విధంగా మీరు మనము జీ క్లౌడ్ జీ క్లౌడ్ కమాండ్స్ ని ఎగ్జిక్యూట్ చేసి చూసుకోవచ్చు అనమాట. ఇనిషియలైజేషన్ ఇది మనకు ప్రాసెస్. నెక్స్ట్ ఏంటి, నేను జీ క్లౌడ్ కాన్ఫిగ్ ఏమేం కాన్ఫిగరేషన్స్ ఉన్నాయో లిస్ట్ చూస్తాం అనుకుంటున్నా. ఇది చూసారంటే ఇవి మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మన ప్రాజెక్ట్ నేమ్ ఏంటిది, ఓకే, అలాగే కంప్యూట్ ఇంజిన్ రిలేటెడా లేకపోతే యాప్ ఇంజిన్ రిలేటెడా, రీజియన్, జోన్,
ఈ అకౌంట్ ఓకే. ఇవి ఏమేమి అలొకేట్ అయ్యున్నాయి, ఈ ఏమేం కాన్ఫిగరేషన్స్ అలొకేట్ అయ్యాయి అనేది మనకి మేజర్‌గా ఇది ఇన్ఫర్మేషన్ చూపిస్తదనమాట. ఓకే. సో, మీకు బేసిక్ 3 కమాండ్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశా గదా! జీక్లౌడ్ వెర్షను అండ్ కాన్ఫిగ్ లిస్ట్ తర్వాత ఇనిట్. ఇనిట్ యూజ్ చేసి మనం కొత్త ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేయొచ్చు. వాటికి రీజియన్స్ కానీ ఇవన్నీ గూడా మనం అలొకేట్ చేయొచ్చు. ఇది క్లౌడ్ షెల్ గురించి. మీకు చీట్ షీట్ అంటే నేను ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశా గదా! సో, మీరు కూడా డౌన్‌లోడ్ చేసుకొని చీట్ షీట్ తీసుకొని ఆ కమాండ్స్ కూడా ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసి చూడండి. నేను ఇంకా కమాండ్స్ గూడా బ్లాక్ వైస్ నేను కూడా ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను గోయింగ్ ఫార్వర్డ్ వీడియోస్‌లో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.